ఆ విధానం వల్ల సంస్థల యాజమాన్యాలకు దాదాపుగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తున్న లేదా ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులు ఇంజనీర్లుగా పట్టాలు పొంది ప్రపంచంతో పోటీ పడడానికి వస్తున్నప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానం అనేది అత్యంత కీలకం. మిత్రుడు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు గత డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులు పూర్తి కాకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఒక 100 రోజులు మళ్ళీ ఎన్నికల్లోనే మా సమయం అంతా గడిచిపోవడం, ఇప్పుడే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆ ఆలోచనలు ఆ విధానాల నుంచి బయటకు వచ్చి పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రభుత్వం యొక్క విధానాలను సమాజానికి చెప్పే అవకాశం వచ్చింది. అందుకే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ ఆలోచనలు వినాలి, మా విధానాలను వివరించాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న చాలామందికి మేమేం అంశాలు ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం విధానం ఏందని మీ మనసులో ఎక్కడో ఉన్నట్టుగా మీ మొహాలు చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. కారు ఎంత గొప్పదైనా అందులో ఇంధనం లేకుంటే అది షెడ్లోనే ఉంటుందని ఇంజనీర్లుగా మీకు అందరికి బాగా తెలుసు. అట్లనే ఈరోజు ప్రైవేట్లో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల యజమానులు, టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏఐసిటి నామ్స్ ప్రకారం ఉండాలి అని అంటే మీరు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అని మీరు ఆలోచన చేస్తున్నారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలి, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి వైద్యం పట్ల ఒక అవకాశాన్ని ఇస్తూనే ప్రతి పేదవాడి బిడ్డ గొప్ప కళాశాలల్లో చదువుకోవాలి, ఆ చదువుకు అవసరమైన ఖర్చుగా భావించకుండా పెట్టుబడిగా భావించి మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగిన పెట్టుబడిగా చూస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మొట్టమొదటి దేశంలో ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రకరకాల పరిస్థితుల ప్రాధాన్యతలు మాడి వేల కోట్ల రూపాయలకు మీకు ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి వన్ టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు అందరు కలిసి ఓటీఎస్ కింద ఏమన్నా ప్రతిపాదన ఇస్తే మా శ్రీధర్ బాబు గారు ఆర్థిక మంత్రి, వారికి అత్యంత సన్నిహితుడు, ఏదైనా మాట్లాడి మరి మీ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తాడని నేను వారికి భావిస్తున్నా. మీ అందరి తరఫున ఆ బాధ్యతను శ్రీధర్ బాబు గారికి నేను అప్పచెప్తున్నా. అదేవిధంగా మీ మొండి బకాయిలు ఒక భాగం అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతోనే మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో ₹1 కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు ఎట్లా మీకు సహాయం చేయాలనో, ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో, ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో